చాలా బాగుంది. అబ్బవరం వరం ఇచ్చేసాడు. అవునా హిట్ కొట్టినట్టేనా ఈ సంక్రాంతి దివాళీకి ఇంకా అయింది. దివాళీ ఈజ్ కంప్లీట్లీ కిరణ్ అబ్బవరం అండ్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్? చాలా బాగుంది అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ముందు 2 సినిమాస్ కూడా ఇట్స్ ఫర్ యూత్ అనుకోవాలి, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఫర్ యూత్, అంటే ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. హైలైట్స్ ఏమున్నాయి సినిమా? హైలైట్స్ అంటే కిరణ్ అబ్బవరమే హైలైట్ అండ్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ అన్నట్టు అనిపించలేదు. తను చాలా న్యాచురల్ గా చేసింది అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు. సో నరేష్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? దట్స్ అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ అయింది మూవీకి. థ్యాంక్ యూ. క్లైమాక్స్ కన్విన్సింగ్ బాగుంది ఎవ్రీథింగ్. అంటే కొంచెం ఇంకా ఏదైనా పెట్టుంటే బాగుండు కానీ అండ్ దీనికైతే ఇది చాలు. దివాళీకి ఎంటర్టైన్ అవ్వడానికి ఇది ఇట్స్ కంప్లీట్లీ ఎనఫ్. కిరణ్ గారికి లాస్ట్ మూవీస్ అంటే దిల్రూబా లాంటివి డిసప్పాయింట్ చేశారు. అవును. ఈ ర్యాంప్ పేరుకి తగ్గట్టే అబ్సల్యూట్లీ. అంటే మనం ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలాంటివి చూసాం కదా, సో సేమ్ అలాంటి వర్షన్ అనిపిస్తుంది కానీ మోర్ దెన్ దట్ ఇంకా చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. హైలైట్స్ ఏం చెప్తారు? కామెడీ బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య కాకపోతే లిప్ లాక్ సీన్స్ కొంచెం ఎక్కువైనాయి. మీ మమ్మీకి పంపిస్తా ఉంటుంది సౌమ్య. హాయ్ అండి, ఇప్పుడే ర్యాంప్ సినిమా చూసొస్తున్నాను. ర్యాంప్ అంటే మామూలుగా లేదు. ర్యాంపు అంటే హీరో 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 ర్యాంప్ ఆడించి అనుకుంటున్నారా? కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి. అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడు అన్నమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటది. అబ్బా ఏంటి అనుకుంటాం. అంటే ఇంటర్వల్ తర్వాత ఏమైనా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా వాళ్ళ అన్న వస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ వాళ్ళ నాన్న రాడండి. తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే, ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చినా కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పేమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాలుడుగా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో అయితే. వాళ్ళ అబ్బాయితో అనమాట. సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకురండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్. కే ర్యాంప్ థియేటర్లో నిజంగా మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్, సెకండ్ హాఫ్ కే ర్యాంప్. ఏదైతే మనం కిరణ్ ర్యాంప్, కుమార్ ర్యాంప్ అంటున్నారు, ఈ రెండు కాదు. మనం అనుకునే ఇంకో ర్యాంప్ ఉంది కదా, కూ ర్యాంప్, అదనమాట. థియేటర్లో ఓవరాల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అండ్ సెకండ్ హాఫ్లో నరేష్ గారు, కిరణ్ గారు సీన్స్కి, అలాగే వెన్నెల కిషోర్ గారు, కిరణ్ గారు సీన్స్కి థియేటర్లో మామూలుగా నవ్వట్ల. ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఏది తక్కువ లేదు సినిమాలో, అన్నీ మిక్స్ అయ్యి దీపావళికి ఒక మంచి 1 lakh వాళ్ళ బ్లాస్ట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ బ్లాస్ట్ అనమాట. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. అండ్ మనం నరేష్ గారిని ఒకప్పుడు జంబలగడి పంబ, లేదంటే పోపులు పెట్టి, అమృతం లాంటి సీరియల్స్లో వాటిలో కామెడీ, ఆయన హోల్సమ్ కామెడీ చేయడం చూసాం. ఆయన ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లో కామెడీ చేస్తున్నారు. అలా కాకుండా ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఒక కామెడీ మూవీ చేస్తే మామూలుగా ఆ రచ్చ వేరే ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సామజవర గమన కానీ, లేదా ఇప్పుడు కే ర్యాంప్లో ఆయన కామెడీ కానీ, సో మామూలుగా లేదు. ఆయనే డైరెక్ట్గా ఒక సోలో సినిమా తీసేయచ్చు హీరోగా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ ఉంది. ఎమోషన్లో నాకు తెలిసి కిరణ్ గారు ఇప్పటిదాకా ఆయన ప్రాపర్ కామెడీ లేదు, ప్రాపర్ ఎమోషన్ లేదు. ఈ సినిమాలో రెండింటిని జస్టిఫై చేశారు. ఒక ప్రాపర్ మెచ్యూర్డ్ యాక్టర్ కనిపించారనమాట ఆయనలో. సో ఓవరాల్గా సినిమా అయితే థియేటర్లో ఈ పండక్కి, దీపావళికి, లాస్ట్ దీపావళి కూడా ఆయనదే. కాకి మించిన బ్లాక్ బస్టర్ హిట్ కే ర్యాంప్. ఈసారి కే ర్యాంప్ తోటి దివాళీ మళ్ళీ నా సొంతం అని ప్రూవ్ చేసుకున్నారు. యాక్చువల్గా 4 సినిమాలు వచ్చాయి మీరు అన్నట్టు, బట్ లాస్ట్ వచ్చిన సినిమా ఇది కే ర్యాంప్. కానీ ఈ దివాళీకి ఫస్ట్ నిలబడుతున్న సినిమా కూడా కే ర్యాంప్. లాస్ట్ రిలీజ్ అయిందేమో, బట్ ఫస్ట్ నిలబడుతుంది. మిగతా 3 రోజుల ముందే రిలీజ్ చేసి ఉంటే ఇంకా వేరే కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఇంకా 3 days టైం ఉంది.
కే ర్యాంప్ని థియేటర్లో కుమ్మ అవతల పడేయండి. అండ్ కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తెలుసు కదా, అండ్ డ్యూడ్ ఈ రెండు కూడా సెకండ్ ప్లేస్లో ఉంటాయి. రెండు కూడా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఒక డెప్త్ ఉన్న ప్రాపర్ బీటెక్ లేదంటే ఒక పిహెచ్డీ చేసిన వాడు అర్థం చేసుకునే లవ్ స్టోరీస్ అనమాట రెండు కూడా. సో ఆ రెండు కూడా మంచి సినిమాలే, ఆ రెండు సెకండ్ ప్లేస్లో ఉంటాయి. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మన తెలుగు సినిమా మళ్ళీ దివాళీకి ఒక తమిళ సినిమా వచ్చిన పోటీ పడి మన తెలుగు సినిమా నిలబడింది, కలబడింది, అండ్ దానికి మనకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.